పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి. ఖచ్చితంగా జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకుందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం. మిత్రమా, నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్పదనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు. మాయమ్మలో మాయమ్మలో తెలుగు పద్యములనంకితమిత్తము. తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పని, పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటారు. నేను అలా మాట్లాడను. నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడతాయి. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి ఇక్కడ. ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పెడితే అందులో చేర్పించండి అమ్మా. ఖచ్చితంగా బాగుంటే. నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ, నేను కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు. మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యా సంస్థల నిర్వాహకులు వెంటనే బయటపడాలి. ఉపాధ్యాయుల్లో ఒక కర్తవ్య నిర్వహణ జరగాలి. అది జరగాలంటే 1వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళందరూ పాత పుస్తకం ఓసారి తిరగేసి చూడండి. మన హిందూ ధర్మానికి, తెలుగు భాషకి ఎంత అవినాభావ